ఆ అడవిలో చిట్టి అనే ఒక బుజ్జి ఉడత ఉండేది. చిట్టి రోజు చెట్టు మీద ఎగిరి ఎగిరి ఆడుకుంటూ జంపలు తింటూ సరదాగా గడిపేది. ఒకరోజు అడవిలో గాలి బలంగా వీచింది. దాంతో చిట్టి చిన్ని ఇల్లు కూలిపోయింది. అప్పుడు కూలిన తన ఇంటి వైపే చూస్తూ చిట్టి చాలా బాధపడింది. అప్పుడే అక్కడికి వచ్చిన మయు చిట్టి బాధగా ఉండడం గమనించి చిట్టి దగ్గరికి వచ్చి కూర్చుంది. అప్పుడు మయు అడిగింది, నీ పేరేంటి? ఎందుకని ఇలా కూర్చొని ఉన్నావు? అప్పుడు చిట్టి సమాధానం చెప్తూ, నేనెంతో కష్టపడి కట్టుకున్న నా ఇల్లు ఈ రోజు గాలి వల్ల కూలిపోయింది. అప్పుడు మయు చిట్టితో అన్నది. చిట్టి బాధపడకు, మనం కొత్త ఇల్లు కట్టుకుందాం. అప్పుడు ఇద్దరూ కలిసి కొన్ని ఆకులు, కొమ్మలు, మట్టి తెచ్చి కొత్తగా ఇల్లు కట్టడం ప్రారంభించారు. అలాగే సాయంత్రం అయ్యేసరికి కొత్త ఇల్లు సిద్ధమయ్యింది. చిట్టి నవ్వుతూ మయుకి ఒక పెద్ద జాంపండు కానుకగా ఇచ్చింది. అలాగే సాయంత్రం అవ్వడంతో మయు తిరిగి చిట్టికి బాయ్ చెప్తూ ఇంటికి వెళ్ళింది. పిల్లలు, దీని నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే మంచి మిత్రుడు ఎప్పుడూ కష్టకాలంలో తోడుగా ఉంటాడు.